బంగ్లాలో హిందువుల రక్షణకు చట్టం తేవాలి. బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని ఆ దేశ చీఫ్ అడ్వైజర్ యునాస్ను హిందూ స్టూడెంట్లు కోరారు. మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఇది కొంచెము బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్నాయి కదా. బంగ్లాదేశ్లో అల్లర్లు జరిగితే మన ఇక్కడ ఉన్న సోషల్ మీడియా బ్యాచ్ ఒకటి ఉంటుంది, హిందువుల మీదనే ప్రత్యేకంగా అక్కడ దాడులు జరుగుతున్నాయని అంటాను. అది అబద్ధం. అసలు ఆ అల్లర్లకు కారణం ఏంటంటే రిజర్వేషన్లు. బంగ్లాదేశ్కు 1970లో స్వతంత్రం వచ్చాక ఆ బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటంలో ఎవరైతే పాల్గొన్నారో ఆ కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30% రిజర్వేషన్లు ఇచ్చారు. అయితే దాని మీద కొంతమంది విద్యార్థులు అవసరం లేదు ఇక దాన్ని తీసేయాలని లొలిపెట్టారు. పెడితే ఆ రిజర్వేషన్ని కాస్త 9-10% తీసుకొచ్చారు. అయినా కూడా అవసరం లేదని వాళ్ళు మళ్ళా లొలిపెట్టారు. అయితే అక్కడ పేదరికానికో అసమానతకో రిజర్వేషన్ ఇయ్యలే. స్వతంత్ర సమరయోధుల కుటుంబానికి వెనుకబడిన ప్రాంతాలకు కొన్నిటికి రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. అవి ఆ శిస్తాన్ని తొలగించాలని కొంతమంది నిరసనలు చేపట్టిండ్రు. దాంట్లో మన హిందువులు కూడా ఉన్నారు. అయితే ఆ హిందువులల్లా మళ్ళీ ఎవరున్నారు? బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, రెల్లి కులస్తులు. రెల్లి కులస్తులు అంటే ఎవరు? ఇక్కడ మాదిగ వారి ఉపకులం. ఇక్కడ తెలంగాణలో ఆ కులం ఉండదు, ఆంధ్రాలో ఉంటుంది ఆ కులము. అది శ్రీకాకుళం, విజయనగరం, లేకపోతే ఈ పశ్చిమ గోదావరి డిస్టికులల్లా ఈ ప్రాంతాల్లో రెల్లి కులం ఉంటుంది. వీళ్ళు అక్కడ చంపబడుతున్నది. వాళ్ళని గంప గుత్తగా చేసి ఏం చెప్తాను, హిందువులు అంటాను. పోనీ ఇప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనా గారు ప్రధానమంత్రి ఉన్నారు, ఆమె పారిపోయింది. మరి అక్కడ మంత్రివర్గం ఎవరు? బ్రాహ్మణులు. అత్యధికంగా అధికారులు ఎవరు? బ్రాహ్మణులు. అత్యధికంగా అధికారులు ఎవరు? ముస్లింలు. మళ్ళా అక్కడ కూడా అధికారము బ్రాహ్మణ వర్గాల దగ్గర, ఆధిపత్య వర్గాల దగ్గరనే ఉన్నది. మరి వాళ్ళు చంపేటోళ్ళు ఎవరు? హిందువులు కాదా బ్రాహ్మణులు అంటే? కాబట్టి దీన్ని సెన్సిటివ్ చేస్తాను. బాగా బాగా తెలుసుకోండి. అక్కడ హిందువులు చంపబడతాన్లు అనే ఒక సెన్సిటివ్ కాదు అక్కడ రావాల్సింది. అక్కడ బ్యాక్వర్డ్ క్లాస్లకు అసలు రిజర్వేషన్ లేవు, రెల్లి కులస్తులకు రిజర్వేషన్ లేవు, బీసీలకు రిజర్వేషన్ లేవు, ఎస్టీలకు రిజర్వేషన్ లేవు, వెనుకబడిన ప్రాంతాలకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. ఇక దీన్ని పట్టుకొని ఇక్కడ మన భారతదేశంలో రిజర్వేషన్లు తీసేయాలంటాను. అయ్యా, భారతదేశంలో రిజర్వేషన్లు తీసేస్తే ఢిల్లీ నుండి గల్లీ దాకా ఒక బీసీఓడు సర్పంచ్ కాలేడు, ఒక ఎస్సీఓడు సర్పంచ్ కాలేడు, ఒక ఎస్టీఓడు సర్పంచ్ కాలేడు, ఒక ముస్లిమోడు పార్లమెంట్లో ఉండడు, ఒక ముస్లిమోడు అసెంబ్లీలో ఉండడు. రిజర్వేషన్లు ఉంటేనే మన దరిద్రానికి మనకు అధికారం సంబంధించి మజా తెలుస్తలేదు, అధికారం ప్రాధాన్యత తెలుస్తలేదు. ఆ రిజర్వేషన్ పూర్తిగా తీసేస్తే డబ్బున్నోందే, ఇక చేతిలో కట్టున్నోందే ఊరు అన్నట్టు. ఆనాడు పట్వారి వ్యవస్థ, దొరల వ్యవస్థ ఎట్లా వచ్చింది? ఓ తుపాకీ, ఓ కట్టె పట్టుకొని, ఓ గుంపును వేసుకొని కొట్టడం, చంపడం, భూములు ఆక్రమించుకోవడం. కాబట్టి బంగ్లాదేశ్కి భారతదేశానికి కలపకుర్రి. అక్కడ సమస్య వేరే, ఇక్కడ సమస్య వేరే. అర్థం చేసుకోర్రి. దీనికి తెలియని వాళ్ళు కొంత ఉత్సాహంగా రెండింటిని మిక్స్ చేసి ఇష్టం నాడు రాశి ప్రయత్నం చేస్తాను.